హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము షిరిడి వెళ్ళామండి. మేము ముందు రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కామండి. తర్వాత గుంతకల్లో దిగామండి. అక్కడి నుండి మళ్ళీ ట్రైన్ ఎక్కామండి. క్రోప్రగాన్ దిగామండి. అక్కడి నుండి సాయినగర్కు చేరుకున్నామండి. ఆటోలో వెళ్ళామండి. ముందుగానే మేము ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నామండి. గుడికి దగ్గరగా తీసుకున్నామండి. ప్రైవేట్ రూమ్స్ అయితే వాళ్ళే భోజనం, టిఫిన్ అన్నీ పెడతారండి. నార్మల్ రూమ్స్లో అయితే వాళ్ళు పెట్టరండి. మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి రూమ్స్. ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుండి బయలుదేరామండి గుడికి. బాబాగారి గుడికి 4 గేట్లు ఉన్నాయండి. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. 1వ గేట్ నుండి 200 టికెట్స్ వాళ్ళు వెళ్తారండి. రెండవ గేట్ నుండి ఫ్రీ దర్శనానికి వెళ్తారండి. సాయిబాబా ఏమన్నా ఊరేగింపులు ఇలా ఏమన్నా జరుగుతూ ఉంటే ప్రత్యేకంగా ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటే భక్తులు అక్కడక్కడ కూర్చొని మండపాలలో అక్కడక్కడ కూర్చొని చూస్తూ ఉంటారండి. అక్కడక్కడ టీవీలో ప్రసారం అవుతూ ఉంటుందండి. బాబాగారికి ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నప్పుడు లైవ్లో వేస్తారండి. రోజు బాబాగారికి 4 హారతులు జరుగుతాయండి. ఉదయం 4:30 గంటలకి కాగడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకి మిడ్ హారతి, సాయంత్రం 6 గంటలకి ధూపహారతి, రాత్రి 10 గంటలకి శేషహారతి అలా జరుగుతూ ఉంటాయండి. హారతులన్నీ మనం వెళ్ళాలంటే ఉదయం 4 గంటలకే జరిగేది. హారతికి ఒక మనిషికి 600 టికెట్టు పెట్టాలండి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాలండి. అదే 3 హారతులకి మనం వెళ్ళాలంటే మనిషికి 400 రూపాయలు టికెట్ అవుతుందండి. ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి ఇవి కూడా. ఇక దర్శనానికి వెళ్ళామండి. అందరూ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసారండి. మేము కాసేపు పక్కకు కూర్చొని తర్వాత వచ్చామండి. 1918 అక్టోబర్ 17వ తేదీన బాబాగారు మహాసమాధి అయ్యారండి. బాబాగారికి ఎదురుగా సమాధి ఉంటుందండి. బాబాగారికి ఎదురుగా ఉన్న సమాధి కిందనే అసలైన సమాధి ఉందండి. దాని దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరండి. అర్చకులు మాత్రమే వెళ్తారండి. ఇప్పుడు ఇదంతా కనిపించేదంతా శ్రీ సాయి పల్లకి ఉద్యానం అండి. ఇక్కడ చూడండి, పల్లకిలో ఊరేగిస్తూ ఉన్నట్టు శిలలు ఎలా ఉన్నాయో. బాబాగారు ఇక్కడ చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నట్టుందండి. ఇక్కడ నిజంగా బాబాగారే చెట్లను పెంచుతున్నట్టుగా, నీళ్లు పోస్తున్నట్టుగా చాలా బాగుంది కదండి. చూడండి ఎంత బాగుందో చూడండి. సాయిబాబా దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒక వేప చెట్టు కనపడుతుందండి. బాబాగారు 16వ సంవత్సరంలో ఆ చెట్టు కింద కూర్చొని స్నానికులకు కనపడ్డాడంటండి. ఆ చెట్టు ఆకులు అక్కడ రాలుతాయండి. ఆ రాలిన ఆకులు తీసుకుని తింటారండి. నేను కూడా తీసుకున్నానండి. తింటూ ఉంటే తీయగా ఉన్నాయండి ఆకులు. ఈయన సాయిబాబా భక్తుడండి. వేప చెట్టు ఆకులను మనం ఇంటికి తీసుకెళ్ళి మన హెల్త్ బాగలేనప్పుడు ఆ ఆకులను పొడి చేసుకొని ఆ పొడిని నీళ్ళలో కానీ పాలల్లో కానీ కలిపి తీసుకుంటే బాగవుతుందండి. చూడండి, అక్కడ కనిపిస్తుంది బాబాగారి గోపురం అండి. చూడండి, పల్లకిలతో చూడండి బాబాగారి దగ్గర భక్తులు ఎలా ఉన్నారో. ఇదంతా చూస్తూ ఉంటే నాకైతే 2 కళ్ళు చాలలేదండి. తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉందండి షిరిడి మొత్తం. బాబాగారికి ఉత్సవాలు, ఊరేగింపులు చూడండి. పల్లకీలో ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి దృశ్యం అండి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇలా భక్తులందరూ కూర్చొని ఊరేగింపుకు చూస్తూ ఉంటారండి. చాలా అదృష్టం కదండి ఇలా చూడడం కూడా. సాక్షాత్తు ఆ సాయిబాబాని చూస్తున్నట్టుగా గుడి అంతా తిరుగుతూ ఉంటే
ఆయన నడిచిన ఆ ప్రాంతాల్లో మనం నడుస్తుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందండి, ఎంత ప్రశాంతంగా ఉందండి. ఎక్కడ చూసినా సాయిబాబా స్వామి చూడండి ఎంత బాగా కనపడుతున్నాడు. ఇక్కడ గుళ్ళన్నీ కాడ కూడా సాయిబాబా స్వామి గుడి ఆయన లేనిదే పక్కన ఆయన స్వామి పక్కన ఉండే గుడే లేదండి. ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలో గుడి బాగా కనపడుతుంది చూడండి. ఇలా అన్నీ చూసుకుంటూ బయటికి వచ్చిన తర్వాత పక్కన గుడుల్లో బావి ఉందండి, ఆకులతో కొలను ఉందండి, తామర కొలను చూడండి. చుట్టుపక్కల గుళ్ళు చూడండి అన్నీ కనిపిస్తుంటాయండి. బాబా గారి మండపం అండి ఇది. చూడండి ఈ మండపం ఇలా ఉందండి. దీనికి కాస్త ముందున భక్తులందరూ కూర్చొని చూస్తూ ఉంటారండి. ఇంకా బాబా గుడి బయట అండి గుడి అండి. చూడ్డానికి ఎంత బాగుందండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఆయన తిరిగిన చోటు అవన్నీ పటాల రూపంలో ఫ్రేమ్స్ కట్టి పెట్టారండి. చూడ్డానికి చాలా బాగుందండి. ఆయన చరిత్ర అండి ఇదంతా చూడండి. దర్శించుకొని బయటికి వచ్చేటప్పుడు బాబా గారి విభూది ప్యాకెట్టు, ప్రసాదం లడ్డు ఇస్తారండి. దర్శించుకొని వచ్చేసరికి బాబా గారికి డొనేషన్స్ రూమ్ ఉంటాయండి. ఏమైనా డొనేషన్ చేయాలంటే అక్కడ రూములలో డొనేషన్ కట్టేసి రావచ్చండి. అక్కడే సత్యనారాయణ వ్రతం దానికోసము టికెట్లు కూడా ఉంటాయండి పక్కనే. దానికి 100 రూపాయల టికెట్ తీసుకోవాలండి. డొనేషన్ రూమ్ దగ్గరే ఉంటుందండి. బాబా గారి గుడి లోపల గణపతి ఆలయం, శని భగవాన్ ఆలయం, మహాదేవ ఆలయం ఉన్నాయండి. ఇలా అన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ దర్శించుకున్నామండి. షిరిడీలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. అసలు 2 కళ్ళు చాలవండి చూడడానికి, అంత బాగుందండి షిరిడి. నేను ఫస్ట్ టైమే అండి రావడం, అందుకే నాకు తెలిసినంతవరకు చెప్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో పటాలన్నీ, పాతకాలం. చూడండి ఇక్కడ ఆవో సాయి అని రాశారు. చూడండి ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే కాస్త షిరిడి సాయిబాబా స్వామిది చూడండి, ఆ గుడి సమాధి ఎంత బాగా కనపడుతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.